నీ ప్రవర్తనను బట్టి దేవుడు నిన్ను దీవిస్తాడు. నీకు ఇచ్చిన దానిని బట్టి, దేవునికి ఇచ్చిన దానిని బట్టి నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి ఇవ్వటం అంటే ఉన్నదాన్ని ఇవ్వమని కాదు. ఈ సమయమును, నీకున్న దానిని, నీకు దేవుడిచ్చిన జ్ఞానమును దేవుని కోసం ఉపయోగిస్తూ ఉన్నావా? దేవుని దగ్గర కూర్చోవటానికి నీకు అవకాశం ఉన్నా రాలేకపోతున్నావా? అది గమనించాలి. ఈ రోజున గమనిద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, సంపదలు సంతోషాన్ని ఇవ్వవు. సంపదలు సంతోషాన్ని కొద్ది సమయమే ఇస్తాయి. ఉదాహరణకు నేను ఒక టీవీ కొంటాను. టీవీ కొంటే ముందు ఒక వారమే కొత్త టీవీ చాలా జాగ్రత్తగా వాడాలి. తర్వాత ఒక వారం, నెల తర్వాత అక్కడ పడేస్తాం. దాని గురించి పట్టించుకో. ఒక మంచి చీరో ఇంకొకటో కొంటాం. కొత్త చీర 2 సార్లు కట్టుకున్న తర్వాత మళ్ళీ దాని మీద వ్యామోహం ఉంటుందా? కొత్త ఫ్రిడ్జ్ కొన్నాం, చక్కగా పెట్టావు. నేను వరద రాకముందు రోజే ఫ్రిడ్జ్ కొన్నా. ఆ కొత్త ఫ్రిడ్జ్ అన్నా ఏమైంది? నేలలో కొట్టుకుంటూ ఉంది. తర్వాత ఒక వారం మంచి ఫ్రిడ్జ్ బాగా పనిచేస్తుంది, చల్లగా ఉంటున్నాయి, వస్తువులు పాడవటం లేదు, మంచిదే, చక్కగా అన్నీ. ఏదైనా ఒక వారం, మహా అయితే 10 రోజులు ఏ వస్తువు కొన్నా. తర్వాత మారిస్తే బాగుండే, ఇంకోటి తెస్తే బాగుండే, ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంటే బాగుండే. కానీ దేవుని విషయంలో అలాగ ఉండదు. మనకు, నీకు, నాకు ఆయన ఎంత ప్రేమించినా ఇంకా అధికముగా నేను దీవిస్తాడు. ఆయన ఎంత ఆరాధించిన అధికముగా నేను దీవెనలతో, తన కృపతో నడిపిస్తాడు. ఆయన అంటూ ఉన్నాడు కదా, నన్ను ఎంతగా ఆరాధిస్తావు నేను ఎంతగా దీవిస్తాను, నువ్వు ఎంతగా ప్రార్థిస్తావు నేను ఎంతగా నీకు ఆశీర్వాదాలను ఇస్తాను అంటూ ఉన్నాడు.